నిన్న మొన్నటి వరకు కూడా వాలంటీర్ల చుట్టూ తిరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు ఈ రాయి దాడి చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవాలి. ఒక పక్క టీడీపీ ఏమో మీరే చేయించుకున్నారని, ఇంకో పక్క వైసీపీ ఏమో మీ వాళ్ళు చేయించారనేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వేముల సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. అయితే కోర్టులో అతను చెప్పినటువంటి విషయాలు చాలా దారుణ నిజాలు బయటపెట్టారని తమ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు ఆ విషయాలను పొందుపరిచారు. వాళ్ళు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఇది ఏదో ఒక ఆకతాయి విసినటువంటి దాడో, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్తో విసినటువంటి దాడో, లేకపోతే ఒక సింపతి కోసం వాళ్ళు చేయించుకున్నటువంటి దాడో కాదు. ఇది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని చంపాలి, హత్య చేయాలి అన్న ఉద్దేశంతో విసినటువంటి దాడి మాత్రమే అనే ఒక సీరియస్ పాయింట్ని వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఉంచారు. ఇదే విషయాన్ని కోర్టులో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ వ్యక్తి జడ్జి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు అన్నట్టుగా కూడా వైసీపీకి సంబంధించిన మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డిని చంపాల్సినటువంటి అవసరం ఇట్లాంటి ఒక వ్యక్తికి ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అతను ఒక సామాన్యుడు, ఒక పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తి కాదు. అంటే నేను అనేది ఒక పార్టీలో మెంబరో, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో, లేకపోతే ఎమ్మెల్యే అనుచరుడో కాదు. అయితే ఇతని వెనక ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు బోండా ఉమా వెనకాల తిరుగుతున్నారు, ఆయన్ని ఇందులో ఇన్వాల్వ్ చేసే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకెవరిని ఇన్వాల్వ్ చేస్తారు? ఇప్పుడు మీకు నిజంగా బోండా ఉమా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ థ్రెడ్ ఉంటుంది. బోండా ఉమా నుంచి ఎవరికో, మళ్ళీ అక్కడి నుంచి ఎవరికో, మళ్ళీ అక్కడి నుంచి ఎవరికో, అక్కడి నుంచి వేముల సతీష్కి లింక్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లా ఏ కేసు అయినా సరే అంతే. నిజంగా గనక ఇది హత్యా ప్రయత్నమే అయితే ఉత్తనే ఒక వ్యక్తి వచ్చి సీఎంని చంపాలని అయితే అనుకోడు కదా. దాని వెనక ఏదో ఒక రీజనో లేకపోతే ఇంకోటి ఉంటుంది. సో ఆ రీజన్స్ని బయట పెట్టే ఉద్దేశంలో పోలీసులు ఉన్నారని, ఈ విషయంలో అతను కోర్టులో మాట్లాడిన అంశాలను కూడా వాళ్ళు తమ రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, తమ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కావచ్చు, వాళ్ళు పొందుపరుచుకుని దాన్ని కూడా బేస్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇంకొక పక్క నుంచి తెలుగుదేశం పార్టీ ఇది అసలు హత్యాయత్నమే కాదు, ఒక వ్యక్తి కోపంతో, అంటే ప్రజలు తిరగబడే మనస్తత్వంతో విసిరినటువంటి రాయి, డెఫినెట్లీ అది తప్పైనా కూడా ఆ రకమైనటువంటి రాయి విసరకూడదు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలి తప్ప ఇది హత్యాయత్నం కింద కావాలని పులుముతున్నారు. పోలీసులకి ప్రభుత్వం వైపు నుంచి విపరీతమైన ప్రెషర్ ఉంది, అందుకే వీళ్ళు ఇట్లాంటి రిమాండ్ రిపోర్టులు రాస్తున్నారు అని తెలుగుదేశం ఇంకో పక్క ఆరోపిస్తోంది. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాళ్ల దాడి కేసులో టీడీపీ ఏముంటుందో, వైసీపీ ఏముంటుందో వదిలేద్దాం. నిజంగా జగన్, చంద్రబాబు ఈ వీడియో చూస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఈ అంశం గురించి అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్లో క్లియర్గా రాయండి. ఏపీ ప్రజలు ఈ విషయం గురించి ఏ రకమైన ఆలోచనలో ఉన్నారు అనేది స్పష్టంగా తెలియాలి. కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా కంపల్సరీ కామెంట్ చేయండి.